ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమో నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. డిసెంబర్ 1వ తారీఖు 2025. ఈరోజు ఏకాదశి, రేవతి నక్షత్రం, వారం సోమవారం ఏకాదశి చాలా విశేషం. అందులో మార్గశిర మాసం, రేపు పౌర్ణమి తర్వాత ధనుర్మాసం వస్తుంది. ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ముహూర్తాలు రాబోతున్నాయి. లక్ష్మీ కటాక్ష యోగానికి సంబంధించి ఎన్నో పరిహారాలు ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీకు ఎన్నో పరిహారాలు అందిస్తాను. సరే, ఇవాళ దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. నేను చెప్పే దీపారాధన ఆవు నెయ్యి, కుసుమ నూనె, వేప నూనె, విప్ప నూనె, ఇలా అనేక ద్రవ్యాలతో దీపారాధనలు ఉంటాయి. మీకు ఒకవేళ బాగా ఖర్చు అవుతుంది అంటే కొంచెం, ఇప్పుడు ఆవు నేతితో దీపం 2 చెంచాలు వేయాల్సింది 1 చెంచా వేసి వెలిగించండి. 1 గంట దీపం వెలిగేది, అర్ధగంట వెలుగుతుంది. మీ స్తోమతని బట్టి, మీ అవకాశాన్ని బట్టి చేయండి. ఆ దీపం వెలిగించడము అన్నదైతే మీకు ఆ పుణ్యం అయితే వస్తుంది కదా. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించి 1 తులసీ దళము ఆ దీపములో వేయాలి. అంటే ఆవు నెయ్యిలో 1 తులసి ఆకు వేయాలి. ఎంతటి పుణ్యం వస్తుందంటే, ఇవాళ సూర్యాస్తమయం లోపు మీ పూజా మందిరంలో ఈ దీపం వెలిగిస్తే విశేష శుభప్రదము, అంటే ఆ ఇంట్లో ఏదో ఒక శుభకార్యము జరుగుతుంది. ఎంతో కాలంగా సంతానం లేదు, సంతాన ఫలితం, లేదా ఎంతో కాలంగా ఉద్యోగం రావట్లే, ఉద్యోగ ఫలితం, ఎంతో కాలంగా వివాహం అవ్వట్లే, వివాహం, లేదా గృహయోగం, శుభం, ఒక శుభం జరుగుతుంది అంటే అది ఏదైనా జరగవచ్చు. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేసుకోండి. ఇక అదృష్టమైశ్వర్యం అయితే, 1 నిమిషం అదృష్టమైశ్వర్యం చెప్పే ముందు, త్రికోణ భస్మ స్నానము కార్తీక అమావాస్య రోజు చేయని వాళ్ళు డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం రోజు ఉదయం 11 లోపు ఆ విభూది బకెట్లో వేసుకోవాలి. మొత్తం వేసుకొని నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఎవరి కోసమైతే పూజ చేయించామో వాళ్ళు చేయాలి. వాళ్ళు లేకపోతే, వాళ్ళు విదేశాల్లో ఉంటే, వాళ్ళు చెప్పిన మాట వినరు అంటే వాళ్ళ తల్లి, ముందు జన్మనిచ్చిన తల్లి లేదా తండ్రి చేయాలి. ఎప్పుడు? డిసెంబర్ 2వ తారీఖు ఉదయం 11 లోపు. ఇక అదృష్టమైశ్వర్యం, ఒక అద్భుతమైన పరిహారము ఇవాళ నేను సూచిస్తున్నాను. చాలా సమస్యలకు దైవ బలం లేకపోవడమే పెద్ద ఇబ్బంది. ఏ గ్రహదోషమైనా, ఏ కర్మదోషమైనా, లేదా పితృదోషాలైనా, వంశదోషాలైనా, నాగదోషాలు, సర్పదోషాలు, కాల సర్పదోషాలు, కుజస్తంభన దోషం, కుజదోషం ఇత్యాది దోషాలకు దైవబలం లేకపోవడమే ఎక్కువగా మనం నెగిటివ్ని అనుభవిస్తాం. ఉదాహరణ మీకు ఎలా చెప్పాలంటే, అమ్మాయి పెళ్ళి అవ్వట్లే, ఎంతో కాలం నుండి అమ్మాయి బాగుంది, ఉద్యోగం ఉంది, కానీ పెళ్ళి అవ్వట్లే. లేదు, ఒక ఆస్తి గురించి ఎంతో కాలంగా కోర్టులో కేసు నడుస్తుంది, ఆస్తి రావట్లేదు. లేదు, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలబడట్లేదు, ఉద్యోగం రావట్లేదు, విదేశాల్లో మా పిల్లలు ఉన్నారు కానీ సెటిల్ అవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహదోషాలే. నేను చెప్పినట్టు గ్రహదోషాల వల్లే వస్తూ ఉంటాయి. కానీ దైవబలం ఉంటే ఇవి ఖచ్చితంగా మీ జోలికి రావు, అంటే మీకు కష్టాన్ని, ఇబ్బందుల్ని ఇవ్వవు. అందుకే కదా మనకు మహర్షులు ఎన్నో పరిహారాలు అందించింది. అందులో ఒక పరిహారం నేను మీకు పంపిస్తాను. అది వజ్రీకరణ యంత్రము. ఈ వజ్రీకరణ యంత్రం అనేది ఇంట్లో పూజా గదిలో ఉత్తరం వైపు ఉండాలి. ప్రతిరోజు దీనికి పూజలు చేయడం అవసరం లేదు.
నైవేద్యాలు పెట్టడం అవసరం లేదు. అది ఆవాహన మంత్రంతో పూజ చేసి మీకు ఇచ్చేది. అది ఇంట్లో ఉండాలి అంతే. ఉత్తరం వైపు ఉండాలి. 8 సంవత్సరాలు దాని పవర్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లో వాళ్లకు, ఆ ఇంట్లోకి దైవ బలం వస్తుంది. ఇంట్లోకి దైవ బలం ఉన్నప్పుడు విపరీతమైన, అది ఇంట్లో ఉత్తరం వైపు పెట్టాక విపరీతమైన పాజిటివ్ ఫలితం వస్తుంది. వాస్తు దోషం అంతా పోతుంది. లేదు ఇంట్లో వాళ్ళకు పాజిటివ్ అంటే ఆ దైవ బలం ఇంట్లో వాళ్ళకు వస్తుంది కాబట్టి గ్రహ దోషాలు పోతాయి. అన్ని సమస్యలకు ఒకే ఒక్క పరిహారం, ఆ వజ్రీకరణ యంత్రము ఇంట్లో పూజా గదిలో ఉత్తరం వైపు పెట్టాలి. అది ఖచ్చితంగా దానికి ఒక ఆవాహన శక్తి ఉంటుంది, ఒక తాయెత్తు ఉంటుంది. దాన్ని విప్పకూడదు, అలాగే పెట్టేసేయాలి. ఆ ఆవాహన శక్తి ప్రకాశించి మీ కోరికలన్నీ మీకు అంటే ఆ కోరికలు సిద్ధించేటట్టు చేస్తుంది. నేను ఒకటి చెప్తాను. ఆ యంత్రం పెట్టిన 56 రోజుల్లో మీకు మీరు అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి లేదా మీరు చూడండి. ఉద్యోగం రావాలి, లేదా పెళ్ళి అవ్వాలి, లేదు విదేశాల్లో పిల్లలు సెటిల్ అవ్వాలి, లేదు వీసా రావాలి, లేదు గృహయోగం, ధనయోగం, వ్యాపార యోగం, నరదృష్టి పోవాలి. ఇంకా ఒక మాట, వాస్తు దోషం పోవడమే కాదు, నరదృష్టి పోతుంది మీ పైన, మీ పిల్లల పైన. అది ఇంట్లో ఉంటే నరదృష్టి కొంచెం కూడా తాకదు. నరదృష్టి పోవాలి, వాస్తు దోషం పోవాలి, లేదు రావాల్సిన డబ్బులు రావాలి. ఒకటి కాదు, ఇంకా అన్ని సమస్యలు. భర్తకు మంచి ఉద్యోగం రావాలి, లేదు భర్త మారాలి. ఎందుకంటే అది ఇంట్లో ఉంటుంది కదా. ఇంట్లో గొడవలు జరగకుండా కాపాడుతుంది, పిల్లలు చెడు దారిలోకి వెళ్లకుండా కాపాడుతుంది, పిల్లలు బాగా చదువుతారు. నేను ఒక ఆవిడకు వాళ్ళ పాప గురించి ఇచ్చాను. వాళ్ళ పాప బాగా విపరీతంగా 2 సార్లు లాంగ్ టర్మ్ చేసింది, అయినా కూడా సీట్ రాలేదు. అది పెట్టుకున్న తర్వాత తన మనసు మారడం, తన వే ఆఫ్ స్టైల్ అంటే తన డిసిప్లిన్ అంటే తన నడవిక మారడం, వే ఆఫ్ స్టైల్ మారడం, మెడిసిన్ సీట్ వచ్చింది. ఇది అక్షరాల సత్యం చెప్తున్నానంటే నేను గొప్పవాడిని కాదు, అందులో ఉన్న దైవశక్తి గొప్పది. ఆవాహన మంత్రశక్తి ఉంటుంది దానికి. వజ్రీకరణ యంత్రం, ఆ యంత్రం మీకు పోస్టు ద్వారా వస్తుంది, ఇంట్లో పెట్టాలి. విపరీతమైన యజ్ఞయాగాది క్రతువులు జపాలు చేసి విపరీతమైన ఖర్చులు మనం పెడుతున్నాం కదా, అది మంచిదే. కానీ ఇప్పుడు నేను ఇచ్చే యంత్రం ఏదో మీకు విపరీతంగా ఖర్చు అయ్యేదేం కాదు, 1600 రూపాయలు అంతే. కేవలం 1600 రూపాయలు ఇంట్లో పెడితే చాలు. ఆ యంత్ర దిగ్బంధనము ఎప్పుడైతే ఇంట్లోకి ప్రవేశం జరుగుతుందో, అది సొంతిల్లు కానీ అద్దిల్లు కానీ దానికి నియమాలు ఏం లేవు. అది ఇంట్లో ఉంటే మాంసం తినొచ్చా, తినకూడదా, తలస్నానం చేయాలా, రోజు పూజలు చేయాలా, దానికి నైవేద్యం పెట్టాలా, అవి ఏమి ఉండవు. ఎందుకంటే దానికి ముందే మంత్రించి మీకు పంపిస్తున్నాం కాబట్టి. అది ఉన్న తర్వాత విపరీతమైన దైవ బలం వస్తుంది ఆ ఇంటికి, అంతే, దట్స్ ఇట్. ఆ దైవ బలం చేత ఇంట్లో అన్ని దోషాలు పోతాయి. ఇంట్లో వాళ్లకు, పిల్లలకు, భర్తకు, భార్యకు, ఒకరికి కాదు అన్ని సమస్యలు నేను చెప్పినట్టు, ఆస్తి సమస్య, కోర్టు కేసులు, వైవాహిక సమస్య, ఎంతోమంది ఉద్యోగాలకు సమస్య, పిల్లలు సెటిల్ అవ్వలేదని, పిల్లలు మారాలని, పిల్లలు బాగా చదవాలని, పిల్లలు చెప్పిన మాట వినాలని ఒక యంత్రము అంత కాపాడుతుంది. ఎందుకంటే ఒక ఊరికి దేవాలయం ఉంటే ఆ ఊరు ఎట్లా రక్షణగా ఉంటుందో, ఈ యంత్రం ఇంట్లో ఉంటే ఆ ఇంటి ఇల్లి పాదిలి అందరూ రక్షింపబడతారు. వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళ సేమ్ గోత్రం, మీ గోత్రం తీసుకుంటారు, ఇంట్లో అందరి పేర్లు తీసుకుంటారు. దానికి ఒక మంత్ర యోగం అక్కడ ధారబోసి, తపస్సు ధారబోసి, ఆవాహన మంత్ర శక్తి దానికి నిక్షిప్తం చేసి మీకు పోస్ట్లో పంపిస్తారు. అప్పుడు మీ పిల్లలు ఎక్కడుంటే, విదేశాల్లో ఉండని, విజయవాడలో ఉండని, ఎక్కడైనా ఉండనివ్వండి, వాళ్ళని అది ఎప్పుడూ కాపాడుతుంది. ఎందుకంటే వాళ్ళ పేరుతో చేసిన పూజ వాళ్ళని రక్షిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఫస్ట్ మీ గోత్రనామాలు ఇవ్వాలి. మీ గోత్రము, ఇంట్లో అందరి పేర్లు ఇస్తే ఏ సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించి అక్కడ పూజ చేయడం జరుగుతుంది. ఆ ఆవాహన శక్తి, ఆ యంత్రశక్తి మీరు పోస్ట్ ద్వారా రాగానే మీ జాతకం ప్రకారం ఏ ముహూర్తంలో ఇంట్లో ఉత్తరం వైపు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పూజా గదిలో ఏ ముహూర్తంలో పెట్టాలి ఉత్తరం వైపు అన్నది నేను మా శిష్యులు మీకు చెప్తారు. ఆ యంత్ర స్థాపన జరిగిన 56 రోజుల్లో
మీకు ఎంత యోగము అంటే కలియుగంలో కొన్ని మంత్రాలు మానవాళిని వెంటనే కాపాడుతాయి. ఇది ఋషి వాంగ్మయంలో ఉంది. అటువంటి మంత్రాలు అక్కడ ధారబోసి, తపస్సు ధారబోసి మీకు పంపిస్తున్నాను. ఇంకా విపరీతంగా ఖర్చు అయ్యేదా? అందరూ చేసుకోవాలి కదా. సరే, ఉన్నవాళ్ళంటే ఏమండి ఈ పూజ చేయండి ఇంత అవుతుందంటే చేస్తారు. మరి లేని వాళ్ళు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. మరి వాళ్ళు ఎలా చేస్తారు? కాబట్టి 1600కు, కేవలం 1600కు నేను పోస్టు ద్వారా పంపిస్తున్నాను. కాబట్టి తప్పకుండా అందరూ ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళు యంత్రం పెట్టాలి. అయితే అమ్మాయికి సమస్య ఉంది, వాళ్ళ ఇంట్లో పెట్టమనండి. మీకు సమస్య ఉంది, మీ ఇంట్లో పెట్టండి. అది నేను చెప్పిన ముహూర్తంలోనే పోస్ట్లో వచ్చాక మీరు ఫోన్ చేస్తే నేను ఒక ముహూర్తం ఇస్తాను. ఆ ముహూర్తంలో పెట్టి చూడండి. అమ్మా, నేనేదో ఈ 1600తోనేది నేనేమి లక్షలాది రూపాయలు గణించను. నేను మనస్ఫూర్తిగా నా వాళ్లకు నేను ఎన్నో పరిహారాలు ఇచ్చాను, ఎంతోమంది సక్సెస్ అయ్యారు. నేను ఒకటే చెప్తున్నాను, దత్త ఆవాహన మంత్రంతో ప్రతిరోజు నేను అనుష్ఠానం చేస్తాను. మీకు ఖచ్చితంగా నేను చెప్పిన మాట చేసి చూద్దాము, ఎన్నో చేశాము అని చెప్పి మీ మనసుకు అనిపిస్తేనే చేయండి. ఎందుకంటే ఇవాళ నేను చెప్పి ఎంతోమందికి ఎన్నో పరిహారాలు పంపించాను, ఎన్నో సక్సెస్ అయ్యాయి. కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా 56 రోజుల్లో మీ సమస్య విముక్తి అయ్యే పరిహారం ఇది. మీకు మనస్ఫూర్తిగా చేయాలి అనిపిస్తే మీరు ఇంకెవరిని అడగక్కర్లే, మీరు ఆ భగవంతుడిని నమ్మి చేయండి. సంపూర్ణ రాజయోగం ఆ ఇంటికి సిద్ధిస్తుంది. వాస్తు దోషాలు, కొంతమందికి వీధిశూల వాస్తు దోషాలు ఉన్న వాళ్ళకు కూడా ఇది విపరీతంగా పనిచేసింది. కొంతమంది ఆఫీస్లో పెట్టుకున్నారు, ఆఫీస్లో పెట్టుకుంటే విపరీతంగా జనాకర్షణ, ధనాకర్షణ. వ్యాపార స్థలాల్లో పెట్టుకున్నారు, ఆఫీసులలో పెట్టుకున్నారు. కొన్ని షాపులు, కిరాణా షాపులు, బట్టల షాపులు, ఒక ఆయన టెంట్ హౌస్ దగ్గర పెట్టుకున్నారు, ఒక ఆయన స్క్రాప్ బిజినెస్ దగ్గర పెట్టుకున్నారు. ఇలా ఎక్కడ పెట్టుకోవాలి, మీకు డబ్బు రావాలంటే అన్నీ చెప్తాము. అది తీసుకున్న తర్వాత వెంటనే మీకు శుభం జరుగుతుంది. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం, మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం లక్ష్మీం ప్రణవరూపాయ నమః. ఓం శ్రీం లక్ష్మీం ప్రణవరూపాయ నమః. ఓం శ్రీం లక్ష్మీం ప్రణవరూపాయ నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు జపించాలి. అప్పులు, అమ్మాయి వివాహానికి అప్పు చేశారు, లేదా పిల్లల్ని చదివించడానికి అప్పు చేస్తున్నారు, లేదా ఏదో ఒక కారణంతో అప్పు చేశారు కానీ అప్పు తీరట్లేదు, ఎంతటి ఇబ్బందికరమైనటువంటి అప్పైనా సరే ఈ మంత్రము చదువుకున్న వాళ్లకు కలియుగంలో కొన్ని అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. లక్ష్మీ తాండవ యోగానికి అందులో ఇదొక మంత్రం. ఈ మంత్రం చదివిన వాళ్ళకు అప్పులు తొలగిపోవడానికి కొంతమంది వ్యక్తుల పరిచయం ద్వారానో, పంచభూతాలు సహకరించడం ద్వారానో, లేదా ఏదో ఒక మార్గం ద్వారా ఆదాయం పెరిగి అప్పులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఛానల్ ద్వారా ఎన్నో విశేషమైన మహామంత్రాలు మీకు నేను అందిస్తాను. తప్పకుండా అవి చదువుకోండి, విశేష ధనలాభం సంభవిస్తుంది. ఈరోజు ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం, రాత్రి పడుకునే లోపు ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు జపించండి. అయితే ప్రతిరోజు ఛానల్లో, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఛానల్లో అనేక పరిహారాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా దీపారాధన గురించి, అలాగే తక్కువ డబ్బు ఖర్చు పెట్టి, అంటే చాలా తక్కువ, 1000, 500, 1600 ఇలా చాలా తక్కువ డబ్బు ఖర్చు పెట్టి విపరీతమైన పూజలు పునస్కారాలు చేసిన ఫలితం వచ్చే విధంగా కొన్ని పరిహారాలు తీసుకుంటున్నాం. పోస్టు ద్వారా మంత్రాన్ని చదువుకుంటున్నాం. మారుతి అనుగ్రహం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, అలాగే మారుతి అనుగ్రహం అఫీషియల్ ఇన్స్టా పేజ్లో, ఫేస్బుక్, ముఖ్యంగా చాలామంది ఫేస్బుక్ ఫాలో అవ్వట్లేదు, మారుతి అనుగ్రహం అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. ఇవన్నీ ఎందుకంటే అండి, కలియుగంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి. మీకు, నాకు, అందరికీ ఉంటాయి కష్టాలు. ఆరోగ్య సమస్య, నాకు చూడండి, ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక కష్టం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిరోజు నేను చెప్పే పరిహారాలు నమ్మి చేస్తున్న వాళ్ళని
ఆ ధర్మమే రక్షిస్తుంది. ధర్మం అంటే ఎవరు? భగవంతుడు. నాకు దత్తాత్రేయుడు భగవంతుడు, మీకు సో అండ్ సో వెంకటేశ్వర స్వామి లేదా అమ్మవారు లేదా పరమేశ్వరుడు. ఆ భగవంతుడు ఖచ్చితంగా మీ నమ్మకంలో ఉంటాడు. నమ్మకాన్ని ఏమాత్రం కూడా మీరు ఏ ఇబ్బంది వచ్చినప్పుడు, ఏ కష్టం వచ్చినప్పుడు నమ్మకాన్ని వదిలేయకండి. ఎందుకంటే కలి మాయ చేత భగవంతుడికి మనల్ని దూరం చేయాలని చూస్తూ ఉంటాడు. మన నమ్మకాన్ని కోల్పోయి అసలు దేవుడు లేడు, దర్శనం లేదు, క్షేత్రాలు లేవు, పూజలు లేవు, ఈ తాయెత్తులు ఎందుకు, కంకణాలు ఎందుకని అన్నీ అంటే మనం అంటే విపరీతంగా దేవుడి పట్ల అసహనం ప్రకటించాలి. దేవుణ్ణి నమ్మకూడదు. అది కలిపురుషుడికి కావాలి. కానీ మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. ఒకటి చెప్పనా, ఈ కష్టము ఖచ్చితంగా శాశ్వతం కాదు. అది మాత్రం మీరు ధైర్యంగా ఉండండి. ప్రతిరోజు నేను వెతికి నాగశాస్త్రం ద్వారా కలియుగంలో వెంటనే ఉపశమనం కలగడానికి ఎన్నో పరిహారాలు ఇస్తున్నాను. ముందు ఈ పరిహారాలు ఏవైతే నేను చెప్తున్నానో పోస్టు ద్వారా తీసుకుంటున్నారో అవి కూడా తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే మనం ఏమి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కనీసం 1000 కూడా మనం పెట్టట్లేదండి. 1 కాదు, 2 కాదు, 4 తీసుకున్న దగ్గర ఏదో ఒకటి మనకు పనిచేస్తుంది, మన కష్టాన్ని తీసేస్తుంది. తప్పక ప్రతిరోజు ఈ ఛానల్ని వీక్షించేటటువంటి వారికి భగవత్ అనుగ్రహం ఉంటుంది. అధైర్యపడొద్దు, నిరుత్సాహపడొద్దు, అపనమ్మకంలోకి వెళ్ళొద్దు. ఈరోజు కాదు రేపైనా మిమ్మల్ని ఆ ధర్మమే కాపాడుతుంది. తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు మీకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దత్తార్పణమస్తు.